దేశంలో డిజిటల్ వినియోగం వృద్ధి చెందిన వేళ సైబర్ మోసాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది దాదాపు 12 లక్షల సైబర్ నేరాల కేసులు నమోదు కాగా వాటిలో స్టాక్స్ ట్రేడింగ్లో జరిగిన మోసాలు తొలి స్థానంలో నిలిచాయి. మొత్తంగా డిజిటల్ మోసాల విలువ 11,333 కోట్లుగా ఉందని సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెల్లడించింది. ఇది ఇండియా ఏఐ మిషన్ కోసం కేంద్రం బడ్జెట్లో కేటాయించిన మొత్తం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. దేశంలో డిజిటల్ వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది దేశంలో దాదాపు 12 లక్షల సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి. అందులో 45% కంబోడియా, లావోస్, మయన్మార్ నుంచి వస్తున్నాయి. 2024లో మొత్తంగా 11,333 కోట్ల విలువైన డిజిటల్ మోసాలు జరిగినట్టు సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ CFCF-RMS వెల్లడించింది. అందులో ఈ ఏడాది స్టాక్స్లో జరిగిన మోసాలు టాప్లో నిలిచాయి. స్టాక్స్ ట్రేడింగ్కు సంబంధించి 2,28,094 ఫిర్యాదులు వచ్చాయి. దీని కింద 4,636 కోట్ల నష్టం వాటిల్లింది. పెట్టుబడులకు సంబంధించిన మోసాలు రెండో స్థానంలో నిలిచాయి. అందులో మొత్తంగా 1,360 కేసులు నమోదయ్యాయి. పెట్టుబడుల మోసాల కింద 3,216 కోట్లను బాధితులు నష్టపోయారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ కోసం బడ్జెట్లో కేటాయించిన 10,300 కోట్లను ఈ డిజిటల్ మోసాల వల్ల జరిగిన నష్టం అధిగమించడం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బడ్జెట్లో భాగంగా కేంద్రం 21,936.90 కోట్లు కేటాయించింది. అందులో ఇండియా ఏఐ మిషన్ కోసం 10,300 కోట్లను కేటాయించింది. దేశంలో డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడం, సాంకేతిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ కేటాయింపుల ఉద్దేశం. సైబర్ మోసాలు చేస్తున్న నిందితులు చెక్కులు, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు, ఫిన్టెక్, క్రిప్టో ప్లాట్ఫామ్లు, ఏటీఎంలు, వాలెట్లు వంటి పద్ధతుల ద్వారా దొంగిలించిన సొమ్మును విత్డ్రా చేసుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఆర్థిక మోసాలను ఎదుర్కోవడానికి 2021లో కేంద్రం CFCF-MS ను ఏర్పాటు చేసింది. ఇది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, బ్యాంకులు, ఆర్బీఐ, ఆర్థిక మధ్యవర్తులు, చెల్లింపు వాలెట్లు, NPCI మొదలైన వాటితో సహా సంబంధిత వాటాదారులందరూ కలిసి పనిచేసే ఉమ్మడి ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్. బాధితుల నుంచి సైబర్ మోసగాళ్లకు వెళుతున్న డబ్బును నిరోధించడంతో పాటు త్వరితగతిన నిర్ణయాత్మక చర్యను తీసుకున్నట్లు నిర్ధారించడం CFCF-MS ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో ఈ ఏడాది 14,41,717కు పైగా సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి. వాటిలో పెట్టుబడులు, పార్ట్ టైం జాబ్ స్కామ్, ఇన్స్టెంట్ లోన్, డిజిటల్ అరెస్ట్, డేటింగ్ స్కామ్, రీఫండ్ స్కామ్, ఫేక్ గేమింగ్ యాప్లు, సైబర్ స్లేవరీ, సెక్స్టార్షన్, ఇతరత్రా పొరపాటున బదిలీ అయిన డబ్బు వంటి కేసులు ఉన్నాయి. వీటిలో 9.94 లక్షల ఫిర్యాదులకు సంబంధించి CFCF-RMS 3,431 కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లకు వెళ్లకుండా కాపాడింది.